సో దాంట్లో భాగంగా మా గురువుగారు వచ్చేసి తెలంగాణ ఎలక్షన్ ఐకాన్ జోగిని శివశక్తులు జోగప్ప అంటాం మనము. సో వీళ్ళ మీద కూడా మీరు పనిచేస్తున్నారు. అసలు ఈ జోగిని శివశక్తి లైఫ్ స్టైల్ ఏంటి అసలు? అంటే ఇక్కడ ఇది కూడా ఒక సపరేట్ వ్యవస్థ స్నేహం. సో చాలా మందిలో ఒక ఆలోచన ఏంటంటే లైలం మేడం గారు రాజకీయంలోకి రాబోతున్నారా? నిన్న బిల్ మన మీద యాక్ట్ వచ్చింది. బిల్లు లోక్సభలో పెట్టినప్పుడు కానీ రాజ్యసభలో పెట్టినప్పుడు కానీ ఎవరైనా విన్నవాళ్ళు చూసిన వాళ్ళు మాట్లాడారు కానీ డైరెక్ట్గా అనుభవించిన వాళ్ళు ఎవరు అక్కడ లేరు. మన కమ్యూనిటీ వ్యక్తులు కూడా అక్కడ ఉంటే నేను కూడా చట్టసభలలో కూర్చోవాలి, నా కమ్యూనిటీ కోసం నేను అక్కడ వాయిస్ రేజ్ చేయాలి, ఓ పాలసీలు తీసుకొచ్చే ప్లేస్లో నేనుండి ఖచ్చితంగా మాట్లాడాలని ఒక ఉద్దేశం ఉండే. కానీ సో దాంట్లో భాగంగా మా గురువుగారు వచ్చేసి తెలంగాణ ఎలక్షన్ ఐకాన్ అంటే సెలబ్రిటీ హోదా. అది ఈ యొక్క సెలబ్రిటీ హోదా అనేది మామూలు విషయం కాదు అది. సో అది రావడం కూడా నిజంగా అది గొప్ప అదృష్టం అది. సో మా గురువుగారికి అది ఎలా వచ్చిందో మనం తెలుసుకుందాము. అతయ్య ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దానికి కంగ్రాచులేషన్ చెప్పాలి మేము. ఎందుకంటే తెలంగాణ ఎలక్షన్ ఐకాన్ అంటే మామూలు విషయం కాదు. యాజ్ అ సెలబ్రిటీ మీరు ఇప్పుడు ఆ సెలబ్రిటీ హోదాలో ఉండి ఈ యొక్క ఎలక్షన్ ఐకాన్గా పనిచేయడం అనేది అది రియల్లీ గ్రేట్. దాని గురించి మాకు కొంత షేర్ చేస్తారా? స్నేహ, మీరు అందరు అంటున్నారు సెలబ్రిటీ అని. నేను ఎప్పుడు సెలబ్రిటీగా ఫీల్ అవ్వను. సెలబ్రిటీగా అనేది ఏదో పెద్ద అదని నేనైతే ఎప్పుడు అనుకోను. నేను ఒక సామాన్యమైన అందరిలో కలిసి ఉండే వ్యక్తిలాగా తిరగడమే నాకు ఇష్టము, అట్లాగే ఉంటాను. నేను అదొక బాధ్యత అనుకుంటున్నాను. తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఐకాన్గా నన్ను తీసుకోవడం అనేది ఒక బాధ్యత. ఎందుకు అది బాధ్యత, ఒక మంచి అవకాశం కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే ట్రాన్స్ కమ్యూనిటీ అంటేనే చిన్న చూపు చూసే ఈ రోజులలో ఒక ప్రభుత్వం మనల్ని గుర్తించి మనల్ని ఒక ఐకాన్గా, ఎలక్షన్ కమిషన్కి ఐకాన్గా తీసుకోవడం అనేది అది మనకు గుర్తింపులో ఒక అత్యున్నత స్థానంగా నేనైతే భావిస్తున్నాను. మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం మనకు చాలా అవకాశాలు కల్పిస్తుంది. మనకు గత ప్రభుత్వం ఉన్నప్పుడే మనకు ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డు అనేది ఏర్పడడం జరిగింది. ఆ గత ప్రభుత్వం ఉన్నప్పుడే నేను తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఐకాన్గా ఉన్నాను. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా మన కమ్యూనిటీకి చాలా అవకాశాలు ఇస్తుంది. అంటే దానికి కారణం మనం చేస్తున్నటువంటి పని, మనము సమాజంలో మనం చేస్తున్నటువంటి సర్వీసెస్. నేను కూడా ఈ ఎలక్షన్ కమిషన్ ఐకాన్గా అవ్వాలంటే నేను సంస్థ ద్వారా చేసినటువంటి పనులను ప్రభుత్వం గుర్తించింది. కొన్ని మీటింగ్లలో ప్రభుత్వ అధికారులతో నేను చేసినటువంటి సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ కావచ్చు, అది స్టేట్ లెవెల్లో జరిగినప్పుడు వాళ్ళకు ఒక అంటే ఎందుకు మనం వీళ్ళ ద్వారా కూడా ఇది చేయొచ్చు అని ఆ భావన రావడము, ఆ ప్రాసెస్ అంతా నా దృష్టికి తీసుకురావడం, అది చాలా పెద్ద ప్రాసెస్ అన్నట్టు. అది లీగల్గా పోలీస్ డిపార్ట్మెంట్తోని అన్ని రకాలుగా మనల్ని వెరిఫికేషన్ చేసిన తర్వాత నాకు అది ఇవ్వడం జరిగింది. అది నేను ఒక అదృష్టము, ఒక బాధ్యతలాగా కూడా భావిస్తున్నాను నేను. సూపర్ అత్తయ్య, ఇది మా అందరికీ కూడా ఒక మంచి బెస్ట్ అచీవ్మెంట్ అని మేము చెప్పుకోవచ్చు. ఎందుకంటే మా గురువుగారు ఒక సెలబ్రిటీ హోదాలో అంటే మేము కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మీ పోస్టర్ అక్కడ వాళ్ళతో మిమ్మల్ని చూసినప్పుడు అదొక ప్రౌడ్గా అనిపించింది మాకు. మనము ఎక్కడికి వెళ్ళా మనల్ని చీదరించుకునే సొసైటీలో అక్కడ మనము నిలబడి మనల్ని చేయడం కానీ నిజంగా అది మనకు బెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పేసి అనొచ్చు. అత్తయ్య, ఇప్పుడు ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్స్ మీ దగ్గరికి వచ్చి కొన్ని సమస్యలతో మీ ముందుకు వస్తారు. ఒకరు ఫ్యామిలీతో నుంచి రావచ్చు, ఒకరు పార్ట్నర్ నుంచి రావచ్చు, ఒకరు హిజ్రా మన దాంట్లో మన సమస్యతో మన దగ్గరికి వస్తారు. ఎన్నో రకాల వ్యక్తులు మీ దగ్గరికి వస్తూ ఉంటారు. సో వాళ్ళందరి విషయాలు మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళందరూ చెప్తున్న విషయాలకి మీరు ఎలా అంత ఈజీగా వాళ్ళకి క్లారిఫికేషన్గా ఆ గొడవను కూల్ చేసి పంపించగలిగే శక్తి ఎలా వచ్చింది అసలు? అంటే నేనేమంటాను స్నేహ, నా అనుభవాలు నాకు నేర్పించిందేమో అనుకుంటాను. అంటే నేను చూసినవి కొన్ని, నేను చేసినవి కొన్ని, నేను కొందరి దగ్గర నుంచి నేర్చుకున్నవి కొన్ని, అవన్నిటిని కలిసి నేను చెప్పగలిగే సలహాలు కావచ్చు, నేను ఇస్తున్నటువంటి మాటలు కావచ్చు, నేను చెప్పే మాటలు కావచ్చు, ఇవి ఉపయోగపడుతున్నాయి నేను అనుకుంటున్నాను. దీనికి నేను పెద్దగా ఎక్కడ ఏ బుక్కులు చదివో ఎవరి ద్వారా నేనైతే నేర్చుకున్నది కాదు. నేను సమాజంలో చూసినటువంటి కొంతమంది చూసింది, కొంత నేను నా చదువుకున్న నాలెడ్జి, నాకు చట్టాల మీద కొంత అవగాహన ఉండడము, నాకు సమాజం పట్ల కొంత అవగాహన ఉండడము, నేను సమస్యల పట్ల కూడా అవగాహన, ప్రాక్టికల్గా అనుభవించి వచ్చిన సమస్యలు కూడా ఉన్నాయి, చూస్తున్న సమస్యలు కూడా ఉన్నాయి. కాబట్టి వీటి నుంచి నేను నేర్చుకున్న వాటిని నేను ఎదుటి వాళ్ళకి చెప్పి కొంతవరకు నేను కన్విన్స్ చేయగలుగుతున్నాను అని నేను అనుకుంటున్నాను. దాంట్లో నన్ను అందరూ కూడా అంటే
ఇప్పుడు లైలమ్మ అనగానే అందరేం మెచ్చుకునే వాళ్ళు ఏం లేరు. అదే. మన కమ్యూనిటీలో కూడా చాలామంది లైలమ్మ అనగానే మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు, అట్లాగే తిట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. హ్మ్. ఇక్కడ కూడా మనం 100% అందరినీ ఒకే లెవెల్లో న్యాయం చేయడము, అందరిని ఒకే లెవెల్లో మనము ఒప్పించగలగడం అనేది జరగకపోవచ్చు. బట్ ఖచ్చితంగా అందరికీ అయితే నేనైతే నా వంతుగా నేను మంచి న్యాయంగా ఒక పద్ధతిగా మనం లైఫ్ లీడ్ చేయాలి, సొసైటీలో మనం గొప్పగా ఉండడం కోసం మనం ఏం చేయాలి అది చెప్తాము. అది కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చకపోవచ్చు. కొన్ని సందర్భాలలో 2 గ్రూపులుగా ఉన్నప్పుడు ఒక గ్రూప్‌కి అన్యాయం అనిపించవచ్చు, ఒక గ్రూప్‌కు న్యాయం అనిపించవచ్చు. కాబట్టి అవును. ఇలాంటి నా మీద అలిగేషన్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పటికీ కంటిన్యూగా నువ్వు చూస్తూనే ఉన్నావు. నేను నాది చూస్తున్నాను. నిరంతర పోరాటమైన జీవితమే ఇది. నన్ను ఇయ్యాల మెచ్చుకున్న వాళ్ళు రేపు వేరే విధంగా పోర్ట్రేట్ చేస్తారు. అవును. తప్పుగా మాట్లాడే అవును. వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అవన్నీ నేను ఎప్పుడు కూడా తీసుకోను. అది కామన్‌గా తీసుకుంటాను. మనం పొగిడిన వాళ్ళని చూసి సంబరపడిపోయేది లేదు. తిట్టిన వాళ్ళని చూసి బాధపడపోయేది లేదు. మనకి ఏదైతే అనిపిస్తుందో, మనం ఏదైతే చేయగలుగుతామో, అందులో ఎంతవరకు మనకు న్యాయం అనిపిస్తుందో ఆ వేలో నేను వెళ్తూ ఉంటున్నాను. హ్మ్. ఇప్పుడున్న ఈ యొక్క సొసైటీలో, ఇప్పుడున్న ఈ రాష్ట్రాలలో చాలా వరకి మన యొక్క ట్రాన్స్‌జెండర్స్ వ్యక్తుల యొక్క గుర్తింపులు కొన్ని ఉన్నాయి మనకు. మనం వాటిని గే అంటాం మనము. కొన్ని రకాలుగా పేర్లు పెట్టి పిలుస్తాం. నాకు తెలిసిన వరకి నేను ఎల్‌జీబీటీక్యూఐ+ అంటాను. దాంట్లో చాలామంది వ్యక్తుల సమూహం దాంట్లో కూడుకొని ఉంటుంది. మీరు చేసే సేవలు గూడా వాళ్ళందరి సమూహంతో కలుపుకొని పనిచేస్తున్నారు. అసలు ఈ సొసైటీకి ఎల్‌జీబీటీక్యూఐ+ అంటే ఏంటసలు? అంటే ఇప్పుడు చాలా మందికి తెలుసు ఇది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎల్‌జీబీటీక్యూఐ+ అనే పదము చాలా మంది వాడుతున్నారు. యూట్యూబర్లు కానియండి, ప్రభుత్వాలు కానియండి, ఎక్కడ చూసినా వాడుతున్నారు. క్లారిటీ అయితే ఉంది. ఇప్పుడు అందరికీ తెలుసు మనందరం ఒక అంబ్రెల్లా కింద ఉన్నామని. అవును. ఇప్పుడు ఎల్ అంటే లెస్బియన్స్ అని, బి అంటే బైసెక్సువల్స్ అని, జి అంటే గే కమ్యూనిటీ అని, టీ అంటే ట్రాన్స్ కమ్యూనిటీ అంటే ఇట్లా అన్నిటి మీద అదే ఉంది. క్యూ అంటే క్యూఆర్ కమ్యూనిటీ అని. ఈ అందరం కలిసి ఎవరమైతే ఇప్పుడు సెక్సువల్ మైనారిటీ గ్రూప్ ఇది. హ్మ్. సెక్సువల్‌గా మైనారిటీ ఉన్నటువంటి ఈ గ్రూప్ అందరం కలిసి ఎల్‌జీబీటీక్యూఐ అని ఒక పదాన్ని మనం వాడుతూ కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ హక్కుల కోసం పోరాటం చేసేటప్పుడు అందరం కలిసికట్టుగా అవును. చేస్తున్నాము. అంటే అందరికీ కూడా ఒకే రకమైన సమస్యలతోని ఉన్నాం కాబట్టి అది చట్టపరంగా కావచ్చు, సమాజపరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఒకే రకమైన సమస్యలతోని సతమతం అవుతున్నాం. ఈ కమ్యూనిటీల యొక్క బిహేవియర్ గురించి సమాజానికి పెద్దగా పూర్తిగా అవగాహన లేదు. లేదు. ఫ్యామిలీలకు అవగాహన లేదు. చట్టాలకు అంటే పొలిటికల్‌గా పాలించే వాళ్ళకి కూడా ఇలాంటి అవగాహన లేదు కాబట్టి అందరం కూడా ఒకే రకమైన సమస్యలతోని సతమతం అవుతున్న వాళ్ళము. ఒకే రకమైన న్యాయం కోసం పోరాడుతున్న వాళ్ళం కాబట్టి అందరం కలిసి ఒక అంబ్రెల్లా కింద ఉండడం జరిగింది. ఇక్కడ మిగతాయన్నీ ఇప్పుడు ఎల్, జీ, బి అనేది ఒకటి, అది సెక్సువాలిటీని బేస్ చేసుకొని ఎల్ వచ్చేస్తే అంటే అసలు ఎల్‌జీబీటీ అంటే వాటి ఇప్పుడు ఎల్ క్లారిఫికేషన్. అంటే లెస్బియన్స్ ఓకే. అంటాము. బి అంటే బైసెక్సువల్స్ వాళ్ళంతా కూడా సెక్సువాలిటీని బేస్ చేసుకొని వచ్చినవి. ఓకే. ఇక్కడ టీ అనేది మాత్రం సెపరేట్‌గా ఒక జెండర్‌కి సంబంధించిన అంశం ఓకే. అయిపోయింది ఇక్కడ. ట్రాన్స్‌జెండర్ అంటే ఇదొక జెండర్. ఇప్పుడు మేల్, ఫీమేల్‌తో పాటు ట్రాన్స్‌జెండర్ అనేది ఒక జెండర్‌గా ఉండిపోయింది కాబట్టి ఇదొక సెపరేట్‌గా ఉన్నది. ఇక్కడకి సెపరేట్ వ్యవస్థ, సెపరేట్ పద్ధతులు, ఆచార వ్యవహారాలు, ఒక ఇజ్రా వ్యవస్థ అంతా ఉంది కాబట్టి ఇది కొంచెము ఎక్కువగా అందరికీ పబ్లిసిటీ అయిపోయింది. ఎల్‌జీబీటీ అనేది కొంత తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడున్న ఈ చట్టాలలో కూడా చాలామందికి అది కొంత అవగాహన లేకనే కొన్ని ఇప్పుడు తీసేయడం కూడా జరిగింది. ఇప్పుడున్న దాంట్లో ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు అనగానే హిజ్రాలు లేదా హ్మ్. కిన్నెరలు లేదా జోగ్తీలు, అర్వాణీలు అని కొన్ని స్పెసిఫిక్ కల్చర్స్, కొన్ని స్పెసిఫిక్ వర్డ్స్ ఇచ్చిండ్రు. అవును. అందులో ఇప్పుడు ట్రాన్స్ జెండర్ వ్యక్తులు అనగానే ఇంతకుముందు మనం అనుకున్నట్టు ట్రాన్స్ మహిళలు, ట్రాన్స్ పురుషులు ఉన్నారు కదా! అవును. అవును. ఇప్పుడు ట్రాన్స్ పురుషులకు అందులో స్పేసే లేదు. అదే. ఇంతకుముందు ఎవరికి వాళ్ళు సెల్ఫ్‌గా వాళ్ళ ఐడెంటిటీని ట్రాన్స్ అని డిసైడ్ చేసుకొని లైఫ్ లీడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అవును. ఆ అవకాశం లేకుండా పోయింది. ఈ ఎల్‌జీబీటీక్యూ అనేది ఎప్పటినుంచో ఉంది. పనిచేస్తున్న సంస్థలకు తెలుసు, ప్రభుత్వాలకు కూడా యెస్. తెలుసు. మీరిప్పుడు దీంట్లో ముఖ్యంగా జోగిని, శివశక్తులు, జోగప్ప అంటాం మనము. సో, వీళ్ళ మీద గూడా మీరు పనిచేస్తున్నారు. సో, దీంట్లో గూడా వాళ్ళ దాంట్లో పెద్దవాళ్ళకి గుర్తింపు తీసుకురావడం కోసం గానీ, అండ్ దేవాదాయ శాఖ వాళ్ళతో మాట్లాడడం కానీ, టెంపుల్స్‌లలో వెళ్లి గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి అనడం గానీ, వీళ్ళ శివశక్తుల మీద గూడా చాలా వరకి జోగిని, శివశక్తుల లైఫ్ స్టైల్ నిజంగా ఇంతవరకు ఎవరికీ బయటికి తీసుకురాలేదు. కానీ మీరు వాళ్ళని బయటకి తీసుకురావడము, వాళ్ళకు కూడా గుర్తింపు ఇవ్వాలి. అండ్ వాళ్ళ మీద జరుగుతున్న అగత్యాలు అంటే ఏంటంటే, వీళ్ళు అవి దృష్టి పూజలు చేస్తారు, వీళ్ళను అచ్చేయాలి, ఇచ్చేయాలి, కొన్ని చోట్ల వాళ్ళని
చెంచాలు పెట్టడం కానీ చాలా రకాల జరిగినాయి అవి జోగిని శివశక్తుల విషయంలో. సో వాటి పట్ల మీరు మీడియా ముందు మాట్లాడిన విషయాలు నిజంగా జనాల్ని కదిలించింది. కొన్ని కొన్ని సంఘటనలు తీసుకొచ్చి మీరు మాట్లాడినప్పుడు కానీ అరే వీళ్ళలో కూడా ఇంత లైఫ్ స్టైల్ ఉంటుందా, వీళ్ళలో ఇన్ని బాధలు ఉంటాయా అని చెప్పినప్పుడు నిజంగా అందరిని కదిలించింది. అసలు ఈ జోగిని శివశక్తి లైఫ్ స్టైల్ ఏంటి అసలు? అంటే ఇక్కడ ఇది కూడా ఒక సపరేట్ వ్యవస్థ స్నేహ. ఇప్పుడు ఓకే. ఎట్లాగైతే ఇజ్రా వ్యవస్థ ఎట్లాగా ఉందో, ఉమ్. ఈ శివశక్తులది జోగినులది కూడా ఒక సపరేట్ ఒక కల్చర్, ఒక వ్యవస్థ ఉంది. అది కూడా ఓకే. ఎప్పుడు కొన్ని అది వందల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఇది ఆచార వ్యవహారాలు ఇవి కూడా. ఉమ్. ఎవరైతే మన హిందూ సాంప్రదాయాలను గౌరవిస్తూ హిందూ సాంప్రదాయాలను పాటిస్తూ గ్రామాలలో ఉన్నటువంటి గ్రామ దేవతలకు పూజలు చేస్తూ అమ్మవారికి పూజలు చేస్తూ వారికి దేవుళ్ళకి అంకితం చేసుకొని లైఫ్ను లీడ్ చేస్తున్న వాళ్ళ జీవితం అంతా దేవుళ్ళకి అంకితం, పూజలకి అంకితం, పండుగలకి అంకితం చేసుకొని జీవనం గడిపే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ జోగిని అనే దానికి రకరకాల పదాలు ఉండొచ్చు, రకరకాలుగా వేరు వేరు మీనింగ్స్ ఉన్నాయి, వేరు వేరు స్టోరీస్ అంటే వ్యవస్థలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ శివశక్తి జోగినులు అనేది నేను అమ్మవారికి అంకితమైన వాళ్ళ గురించి మాత్రం మాట్లాడుతున్నాను. శివశక్తులు అనే వాళ్ళు మన తెలంగాణ స్టేట్స్లో శివశక్తులు అని ఎక్కువగా అంటాము. ఇక జోక్తీలు అనేవాళ్ళు వేరు వేరు స్టేట్లలో వేరు వేరు పేర్లతో పిలుస్తున్నారు. వీళ్ళకి నిజంగా చెప్పాలంటే నేను కొద్ది రోజులు వాళ్ళతోని అంటే ప్రయాణం చేశాను, తిరిగాను, చూసినప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నటువంటి స్టిగ్మా మనకంటే ఎక్కువగా ఉంది. ఆ చిన్న చూపు, ఆ వివక్షత, వాళ్ళ మీద ఉన్న అపోహాలు, వాళ్ళ మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, అన్ని రకాలుగా చూస్తుంటే చాలా నాకు అనిపించింది. అసలు ఇంత వీళ్ళు అంటే అంతఃకరణ శుద్ధితో అంటే ఆత్మ మొత్తం వాళ్ళ జీవితాన్ని అంకితం చేసి పూజలు చేసి బ్రతికే వీళ్ళ మీద ఇన్ని రకాల అపోహలు పడతాం అంటే ఈ సొసైటీకి తెలియకపోతే ఎట్లా అనేది నేనే స్టార్ట్ చేయలేదు. నాకంటే ముందు చాలామంది పెద్దవాళ్ళు వాళ్ళ సమస్యలను వాళ్ళ హక్కుల గురించి పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ నేను కూడా నా వంతుగా ఏం చేయొచ్చు అనేది నేను కొంత బయటికి తీసుకురావడం జరిగింది. వాళ్ళ హక్కులు ఏందనేది వాళ్ళకి తెలియజేశాము, వాళ్ళ మీద ఉన్న అపోహల గురించి సమాజానికి తెలియజేశాము. వాళ్ళు మంత్రాలు చేస్తారని, ఏదో క్షుద్ర పూజలు చేస్తారని, వాళ్ళు ఏదో చంపేస్తారని, ఇంకేదో జరిగిస్తారని అని మాటలని తెలియజేసి వాళ్ళు ఓన్లీ అమ్మవార్ల పూజలు చేస్తారు, వాళ్ళు భక్తితో బ్రతుకుతారు, వాళ్ళు హిందూ మతాన్ని గౌరవిస్తారు, హిందూ దేవుళ్ళను పూజలు చేస్తారనేది నేను అందరికీ తీసుకురావడం జరిగింది. నిజానికి కూడా ఇది నిజము. ఇప్పుడు మన తెలంగాణలో చూసుకుంటే కొన్ని వేలాది మంది శివశక్తులు ఉన్నారు. ఆ వేలాది మంది కొన్ని లక్షల కుటుంబాలకు మన హిందూ మతాల గురించి లేదా అమ్మవార్ల గురించి పూజల గురించి వాళ్ళను భక్తిలో గురించి తెలియచేసి వాళ్ళ లోపల ఉన్న క్రిమినల్ మెంటాలిటీని కూడా తగ్గిస్తున్న రోజులు. వాళ్ళకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చి ఏదో అనవసరమైన వ్యాధుల గురించి ఏదో డాక్టర్ల దగ్గర పోయి లక్షలు ఖర్చులు పెట్టడానికి గురించి వీళ్ళు ఏదో చిన్నగా అది చెప్పి వాళ్ళంటే ఒక రకం కౌన్సిలింగ్ కూడా చేస్తున్నారు వీళ్ళు. అంటే ప్రొఫెషనల్ సనాతన ధర్మం కోసం వాళ్ళు అసలైన కట్టుబాట్లు ఉండే వాళ్ళు. కాబట్టి అది అందరికీ సమాజానికి తెలవాలన్న ఉద్దేశంతోనే నేను ఇది చేయడం జరిగింది. నిజంగా వాళ్ళు ఉండడం వల్లనే కొన్ని లక్షలాది కుటుంబాలు, కొన్ని లక్షలాది దేవుళ్ళను నమ్ముకుంటూ గుళ్ళ చుట్టూ జాతరలు జరుగుతున్నాయంటే మన మేడారం జాతర కానీ, వేములవాడ జాతర కానీ, మన ఏడుపాయల జాతర కానివ్వండి, కోమరవెల్లి, హైనవోలు, ఇలాంటి జాతరలన్నిటిని కూడా శివశక్తులు ఉన్నారు కాబట్టి ఎక్కువ మందిని మొబిలైజ్ చేస్తున్నారు, ఎక్కువ భక్తిని నింపుతున్నారు. అన్ని రకాల పూజలు, కానుకలు అవన్నీ కూడా కొంత దేవాదాయ శాఖకు వీళ్ళ ద్వారా బెనిఫిట్ పొందుతున్నాం. హైదరాబాద్ లో కనుక చూస్తే ఆషాఢ మాసం వచ్చిన బోనాలు శివశక్తులు జోగిని లేనిది మన స్టేట్ సెలబ్రేషన్ అయిపోయింది, అది మనకు రాష్ట్రీయ పండుగ అయిపోయింది బోనాలు అనేవి. అంటే ఆ బోనాలు ఎవరు మళ్ళీ మన శివశక్తులు జోగినుల ద్వారానే జరుగుతున్నాయి కదా. అంత మంచి చేస్తున్న వాళ్ళ గురించి సమాజం పట్టించుకోకపోవడం, ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం, పైనుంచి వాళ్ళ మీద దాడులు, దౌర్జన్యాలు, ఇబ్బందులు జరగడం అనేది వద్దు అన్న ఉద్దేశంతో వాళ్ళను కూడా ఒక యూనిటీ చేయడము, వాళ్ళ లోపల కూడా లీడర్లుగా చేయడము, వాళ్ళ సమస్యల గురించి వాళ్ళు మాట్లాడేలాగా చేయడము, ప్రభుత్వాలకు అర్థమయ్యేలాగా చేయడము. వాళ్ళకంటే ఇప్పుడు బోనాలు ఎత్తుకొని బరువు అయిన బోనాలు ఎత్తుకుంటారు, గుళ్ళలకు వెళ్ళేటప్పుడు ఒక ఇంత కనీసం వాళ్ళకు స్పెషల్ దర్శనం అనేది ఉంటేనే కదా ఆ బరువుతో మోసి అమ్మవారిని వంటి మీద ఆవహింపజేసుకొని ఎంతో ఇబ్బంది పడుతూ వస్తారు. మీరు మాట్లాడిన తర్వాతనే నేను రీసెంట్గా ఒక న్యూస్లో చూడడం జరిగింది. మీరు ఆ విషయాన్ని లేవనెత్తిన తర్వాతనే మనకు సపరేట్ లైన్ ఇవ్వడం కానీ, తర్వాత బోనాలకు ఒక ప్రత్యేకత ఇవ్వాలని చెప్పేసి అనేసి కానీ, వాళ్ళకు బోనాలతో వచ్చే వాళ్ళకి కొంతమంది
కొంతమందిని పర్మిషన్ ఇవ్వడం కానీ అలాంటివి తీసుకొచ్చారు మీరు మాట్లాడిన అవును, నేను మాట్లాడాను, నాకంటే ముందు పెద్దవాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు కొంతమంది జోగిని శ్యామల వాళ్ళు గారు కూడా కానివ్వండి, మాట్లాడుతున్నారు. కొంతమంది శివశక్తులు కానివ్వండి, మొదటి నుంచి అడుగుతున్నారు. అంటే వాళ్ళ సమస్యను చెప్తూ మమ్మల్ని గుర్తించండి, మాకు ఈ స్పేస్ ఇవ్వండి, ఈ అవకాశం ఇవ్వండి, ఈ ప్రయారిటీ ఇవ్వండి అని అడుగుతున్నారు. అందులో అడగడంలో ఏ తప్పు లేదు, వాళ్ళ డిమాండ్లో అసలు తప్పే లేదు. ప్రభుత్వం కూడా దాన్ని పాజిటివ్గా తీసుకుంది, అలాంటి అవకాశం ఇప్పుడు కల్పిస్తుంది. కాబట్టి ఆ కమ్యూనిటీ కొంత సాటిస్ఫాక్షన్గా నిజంగా ఉంది. అంటే మీతో పాటు హైదరాబాద్లో ఉన్న జోగిని శ్యామల గారు కావచ్చు కానీ, నిషా క్రాంతి గారు కావచ్చు కానీ, ఇంకా చాలామంది, ఇంకా మన మదమ్మ గారు, చనిపోయిన మదమ్మ గారు కావచ్చు, ఇంకా చాలామంది మాదమ్మ, రంగమ్మ, ఇంకా చౌరయ్య ఇక్కడ వాళ్ళని కొంతమంది కొంతమంది ఇక్కడ పెద్ద మన వాళ్ళందరూ ఇక్కడ తెలంగాణ లోపల ఉండేవాళ్ళు. ఉన్న మన జంపమ్మ గారు కావచ్చు, భవానీ గారు కావచ్చు, ఇంకా చాలామంది శివశక్తులు, లావణ్ గారు కావచ్చు, చాలామంది జోగిని శివశక్తులు మీ అందరితో కలుపుకొని ఇలా ఒక మనకంటూ గుర్తింపు రావాలని చెప్పేసి అని చేయడం కానీ, మీ పేరు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు తీయడం నిజంగా మాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో మీరు చేస్తున్న ఈ యొక్క సేవ అందరిలో గుర్తింపు తీసుకురావడం మా అందరికీ ఆనందమైన విషయం. ఇది తరతరాలు చెప్పుకునే విషయం. ఇప్పుడు రేపు మనం ఏం చేస్తారు అంటే, పలానా లైలమ్మ ఇది మా కోసం చేసి పెట్టింది. ఇప్పుడు మీరు అంటున్నారు మా పెద్దవాళ్ళు మాకు తీసుకొచ్చిన సాంప్రదాయం అని చెప్పేసి అనేసి. ఇప్పుడు మీరు మాకు తీసుకొచ్చిన ఒక కల్చర్ని మేము ముందు తీసుకెళ్ళడానికి ఒక దాన్ని బౌండరీస్ మనం ఒక గీసి పెట్టుకున్న ఒక పుస్తకాన్ని చూసుకొని చదువుకోవడానికి కూడా ఒక పద్ధతి అనేది, ఒక క్రమశిక్షణ అనేది తీసుకొచ్చి మా దాంట్లో పెట్టడం నిజంగా ఇది మేమందరం కూడా మా ఫ్యామిలీకి, అదేవిధంగా మా కమ్యూనిటీకి మేము చెప్పుకోవాల్సిన ఒక గొప్ప విషయం అని చెప్పేసి అని మేము చెప్పుకోవచ్చు. ఇలాంటి లైలగురు లాంటి వ్యక్తులు మళ్ళీ వస్తారో, మళ్ళీ మా ముందుకు ఇంకా సేవ చేయడానికి ఎంతమంది వస్తారో మేము కోరుకోవాలి. సార్ మీరు పేదవాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు, మీరు లాక్డౌన్లో చాలామందికి హెల్ప్ చేస్తారు. మీరు లాక్డౌన్లో కానీ, తర్వాత ఇప్పుడున్న మీరు ఉంటున్న ఏరియాస్లలో కూడా చాలామందికి పేదవాళ్ళకి హెల్ప్ చేయడం కానీ, వికలాంగులకు హెల్ప్ చేయడం కానీ, ఇలా అందరికీ పనిచేస్తూ ఉన్నారు. సో చాలామందిలో ఒక ఆలోచన ఏంటంటే, లైలం మేడంగా తుల రాజకీయంలోకి రాబోతున్నారా అని చెప్పేసి అనేసి ఎదురు చూస్తున్నారు. మీలాంటి వాళ్ళు రావాలి కూడా. సో దాని గురించి మీరు మాతో షేర్ చేసుకోవాలి. అంటే రాజకీయం అనేది ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో చూస్తే స్నేహ, రాజకీయం అనేది ఒకప్పుడు రాజకీయాలలోకి రావాలి అంటే సేవ చేసే అవకాశం దొరుకుతుంది. అంటే సామాన్య ప్రజలకు, మన అనుకున్న సమాజంలో ఉన్నటువంటి ఇబ్బందులలో ఉన్న వాళ్ళకి సేవ చేసే అవకాశం దొరుకుతుందనుకొని రాజకీయాలు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి ఉద్దేశాలతో రాజకీయాలు చేసిన ఒకప్పటి రోజులతో ఇప్పుడు పోల్చలేకుండా ఉన్నాం. అంటే రాజకీయాలలో ఉంటేనే సేవ చేయాలా, బయట కూడా సేవ చేయొచ్చు, ఆ ఉద్దేశంతో నేను ఇప్పుడు ఉన్నాను. రాజకీయాలలోకి రావాలి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మెయిన్ కావాల్సింది డబ్బు. డబ్బుతో కూడుకున్న రాజకీయం అయిపోయింది. ఇప్పుడు ఒక సామాన్యులు కానీ, ఒక యువత కానీ రాజకీయాలలోకి వచ్చేసి అంత సేవ చేసే అంత అవకాశం అయితే ఇప్పుడు ఏ పార్టీలో లేదు, ఇప్పుడున్న ఎవరిని కూడా అనేటట్టుగా లేకుండా ఉంది. అంత డబ్బుతో కూడుకున్నటువంటిది ఒకటి. డబ్బు మాత్రమే కాదు, ఏ పార్టీల వాళ్ళు కూడా మన ట్రాన్స్జెండర్ వ్యక్తులను అంత గొప్పగా చూసి అవకాశం ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఇప్పుడు అవకాశం ఇచ్చేవాళ్ళు లేనప్పుడు, ఆ డబ్బు పరంగా లేనప్పుడు మనం రాజకీయాలకు వద్దామనుకోవడము అది మళ్ళీ నిరాశగా మిగిలిపోతుంది. కాబట్టి ప్రస్తుతం నాకు రాజకీయాలలో చేయాలి, రాజకీయాలకు రావాలన్న ఉద్దేశం అయితే లేదు. ఒకప్పుడు ఉండే, ఖచ్చితంగా నేను కూడా చట్టసభలలో కూర్చోవాలి, నా కమ్యూనిటీ కోసం నేను అక్కడ వాయిస్ రేజ్ చేయాలి, ఓ పాలసీలు తీసుకొచ్చే ప్లేస్లో నేనుండి ఖచ్చితంగా మాట్లాడాలని ఒక ఉద్దేశం ఉండే. కానీ ఇప్పటికీ ఉంది ఆ ఉద్దేశం. అంటే అవకాశం వస్తే మన వాయిస్ రేజ్ చేయొచ్చు. ఇప్పుడు చట్టసభలలో నిన్న బిల్ మన మీద యాక్ట్ వచ్చింది, బిల్లు లోక్సభలో పెట్టినప్పుడు కానీ, రాజ్యసభలో పెట్టినప్పుడు కానీ ఎవరైనా విన్నవాళ్ళు, చూసిన వాళ్ళు మాట్లాడారు కానీ డైరెక్ట్గా అనుభవించిన వాళ్ళు ఎవరు అక్కడ లేరు. మన కమ్యూనిటీ వ్యక్తులు కూడా అక్కడ ఉంటే మన వాళ్ళ బాధలు కూడా వాళ్ళందరికీ తెలిసేది కదా అన్న కోణం నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా మన వాళ్ళు చట్టసభలలో ఉండాలి, మన వాళ్ళు కూడా పాలసీలు చేసే కాడ ఉండాలి. ఆ అవకాశము రాజకీయం ఖచ్చితంగా చేయాలి అంటే పార్టీలే అనుకోవాలి. పార్టీలు ఈ ప్రత్యక్ష రాజకీయాలు అయితే చేసే అవకాశం లేదు. కానీ ఏమన్నా నామినేటెడ్ లాంటివి ఏదన్నా ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా ఇస్తే అవకాశాలు వస్తే వినియోగించుకుంటాం. కానీ ప్రత్యక్షంగా పోటీలు చేసే రాజకీయాలు అయితే నాకు ఇంట్రెస్ట్ లేదు. తప్పకుండా అత్తయ్య. అంటే మీలాంటి ఎవరైతే సోషల్ సర్వీస్ చేసే వ్యక్తులు సమాజానికి చాలా అవసరము. ఎందుకంటే మాకు ఎంత సహాయం చేస్తూ మమ్మల్ని ఒక స్టేజ్లో పెట్టారో, బడుగు బలహీన వర్గాల వారికి మీలాంటి వారి యొక్క సపోర్ట్ చాలా అవసరం.
సో కాబట్టి రాజకీయంలో అంటే ఇప్పుడు అధికారంలో పార్టీస్ ఎవరైతే ఉన్నారో సో ఇలాంటి వ్యక్తులు మాలాంటి వాళ్ళంటి మీలాంటి వాళ్ళకి అవకాశం కనుక ఇస్తే ఇంకా జనాలకి మంచి ఉపయోగపడే యొక్క పనులు జరుగుతాయని చెప్పేసి నా ఆలోచన. చాలామంది భవిష్యత్తు కూడా ముందుకొస్తుందని చెప్పేసి నా ఆలోచన. నేననేది ఇప్పుడు రిజర్వేషన్ ఏదైతే అడుగుతున్నామో అది విద్య, ఉద్యోగము, ఉపాధి రంగాలతో పాటు రాజకీయ రంగాలలో కూడా ఉండాలి. ఆ రాజకీయ రంగాలలో కూడా ఖచ్చితంగా మన రిజర్వేషన్ అనేది కనుక ఉంటే ఆటోమేటిక్ గా అన్ని పార్టీలు కూడా ముందుకొచ్చి మనకు అవకాశాన్ని ఇస్తాయి. అది వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకు కూడా అవకాశం అంటే పోటీ చేయొచ్చు, గెలవచ్చు. గెలుపు ఓటములు తర్వాత కానీ కనీసం పోటీ చేసే అవకాశమైనా వస్తుంది. కాబట్టి ఆ రిజర్వేషన్ అనేది కూడా రాజకీయ రంగాల్లో కూడా అవసరం ఉంది. సో ఇది ఈ యొక్క రాజకీయ ప్రవేశం కనుక మీరు రావాలని మేమందరం ఎదురు చూస్తున్నాము. మీలాంటి వాళ్ళ యొక్క రాజకీయ నాయకురాలు మాకు చాలా అవసరం అని చెప్పేసి అంటున్న వ్యక్తులు చాలామంది కూడా ఉన్నారు. మీ వీడియోస్ సోషల్ మీడియాలో వచ్చినప్పుడు చాలామంది కింద కామెంట్స్ నేను చదివాను. సో చాలామంది అడిగారు ఎప్పుడు వస్తున్నారు రాజకీయంలోకి. ఎందుకంటే చాలామంది ఈ మధ్య మన వాళ్ళు కొంతమంది కొన్ని చోట్ల వార్డు మెంబర్గా గెలిచారు, వార్డ్ కౌన్సిలర్గా గెలవడం జరిగింది, కార్పొరేట్ కౌన్సిలర్ గెలవడం జరిగింది. సో ఈ యొక్క సక్సెస్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నిజంగా కూడా. ఈ సందర్భంగా వాళ్ళందరికీ నేను కంగ్రాట్స్ తెలియజేస్తున్నాను. చాలామంది మన కమ్యూనిటీ వాళ్ళు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో నిలబడి వార్డు మెంబర్గా గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సర్పంచులుగా, ఉప సర్పంచులుగా చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాగే మున్సిపాలిటీ ఎలక్షన్లలో నిలబడి కార్పొరేటర్లుగా ఉన్నటువంటి ఉన్నారు. ఇప్పుడు మన ఇల్లందులో చూసినట్టయితే మన సారిక ఉన్నారు. అట్లాగే ఇప్పుడు చౌటుప్పల్లో కనుక చూసినట్టయితే కావేరి గారు ఉన్నారు. వీళ్ళందరికీ మీడియా ముఖంగా మన ఇక్కడ శివశక్తి మమత అనే వ్యక్తి ఉన్నారు. అంటే చాలా మంది ఉన్నారు. కొంతమంది చెప్పలేకపోయినా అంతమంది అంటే ఎవరైతే ఈసారి ప్రత్యక్షంగా రాజకీయాలలోకి వచ్చి గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కావచ్చు, మున్సిపాలిటీ ఎలక్షన్లు కావచ్చు పోటీ చేసి గెలిచిన వాళ్ళందరికీ కూడా మన ఛానల్ ద్వారా ఇక్కడ నేను అందరికీ కంగ్రాట్స్ చెప్తున్నాను. అంత గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇంకా ఖచ్చితంగా అందరూ ముందుకు రావాలి. మనం కూడా సమాజంలో ఎక్కడ తీసిపోమని నిరూపించుకోవాలని కోరుకుంటున్నాను. కానీ మేమందరము మీలాంటి వాళ్ళ యొక్క వాయిస్ అసెంబ్లీలో గలం గనక విప్పితే చాలామందికి న్యాయం జరుగుతుందని ఒక ఆలోచన మా అందరికీ ఎదురు చూస్తున్నాం మేము. సో మీరు అన్నట్టుగా అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు కావచ్చు, మిమ్మల్ని కోరుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మీలాంటి వాళ్ళు సేవ చేస్తేనే న్యాయం జరుగుతుంది. ఇప్పుడు రాజకీయం ఎలా అయిపోయిందంటే నా కొడుకు తర్వాత నా చిన్న కొడుకు, నా పెద్ద కొడుకు, నా మనవందు, నా మనవరాళ్ళు తప్ప బయట వాళ్ళు యూత్లో ఉన్న వాళ్ళు రావాలి, ఇలాంటి వాళ్ళు సేవ చేయాలని చెప్పేసి అనేసి ఎవరికీ లేదు. కానీ మనలో ఉన్న వ్యక్తులకి ఎలా అంటే మనం సేవ చేయడం కోసం ఇప్పుడు మీరు అన్నట్టుగా ముగ్గురు వాళ్ళు గెలిచారు, వాళ్ళకేం దీంట్లో ఏం రాదు, వాళ్ళ ప్రజలు సేవ చేయడం కోసం ముందుకు వచ్చారు. అలా మేమందరం కూడా మా లైలా గారు చేసి అసెంబ్లీలో మీ యొక్క వాయిస్ నిలబడాలి అండ్ వినబడాలి మా అందరికీ అని చెప్పేసి మేమందరం ఎదురు చూస్తున్నాము. త్వరలో తప్పకుండా అలాంటి అవకాశం కనుక వస్తే సద్వినియోగం చేసుకుంటానని అనుకుంటున్నాను. ఎందుకంటే అది ఒక బాధ్యతగానే ఫీల్ అవుతాను నేను అక్కడ కూడా. అది ఇంకా పనిచేసే అవకాశం ఎక్కువగా పని ఒప్పజెప్పిరని ఫీల్ అవుతాను. అది కమ్యూనిటీ కోసమే కాదు, సొసైటీలో ఉన్న అందరి కోసం పనిచేసే అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఒకవేళ అలాంటి అవకాశం కనుక వస్తే ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటాం. సూపర్ అత్తయ్య.